అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు హయాంలో జరిగింది లిక్కర్ స్కామ్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంతా ఊహాజనితమే అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణ. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మిథున్ రెడ్డి అరెస్టు అని పేర్కొన్నారు సజ్జల. అనంతరం బాబు హయాంలో 40,000కు పైగా బెల్ట్ షాపులు పెట్టి మద్యం ఏరులై పారిందని విమర్శించారు. ఇక టీడీపీ నేతలే సిండికేట్గా ఏర్పడి మద్యం షాపులు నడుపుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినది లిక్కర్ స్కామ్ అంటారు. ఏడాదికి 1,300 కోట్లు ప్రివిలేజ్ ఫీ ఒక జీవోతో వేవ్ చేసి ఆ తర్వాత క్యాబినెట్ 4 ఖర్చుకుని క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే 40,000కు పైగా బెల్ట్ షాపులు పెట్టి అడ్డంగా వాటి ద్వారా మద్యం ఏరులై పారించారు. 4-5 డిస్టిలరీలకు 50% పైగా ఆర్డర్లు ప్లేస్ చేసి పక్షపాతం చూపించారు. 4,000-5,000 మద్యం షాపులు సిండికేట్లు ఫామ్ చేసి తమ పార్టీ నాయకులకు ఇచ్చి ఈ రోజు అదే చేస్తున్నాడు. ఇంకొంచెం అడ్డగోలుగా చేస్తున్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు కూడా నిందితుడుగా ఉన్నాడు. ఈ రోజు ఇంకా నిందితుడుగా ఉన్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఆ కేసు ఏమి ఇది కాలేదు. అందుకు ఆధారాలతో సహా సబ్మిట్ చేసి ఆ కేసు ఈ రోజు మా హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి ఘోరాలు జరిగిపోయాయని ఈ రోజు కథలు రాస్తున్నారు. రోజు 2 రోజుల ముందే ఏమి కల్పిత పాత్రలు క్రియేట్ చేయబోతున్నారు, కేసులో కొత్త మలుపులు ఏం తిప్పబోతున్నారు వీళ్ళు. ఎందుకంటే అంతా ఊహాజనితమే. వీళ్ళు ఏదనుకుంటే అది క్రియేట్ అవుతుంది. సినిమాలో కదా రచయిత ఏదనుకుంటే కథ వస్తుంది, డైరెక్టర్ ఎట్లా అనుకుంటే స్టోరీ రన్ అవుతుంది. కావాలంటే కొత్త పాత్రలు క్రియేట్ అవుతాయి. వాటికి తోడు మిగిలిన వాళ్ళని కలుపుకుంటూ పోవచ్చు. అట్లా ఊడలు వేసుకుంటూ ఇది పోతుంది విస్తరించుకుంటా. అవి చేస్తూ పోతున్నారు తప్ప ఆధారం ఏదైతే ఇంతవరకు లేదు. ఆధారం కోసం చూస్తాం.